రాహు కేతు సభలు పెట్టినట్టుగా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి నవగ్రహాల సబ్జెక్టు తీసుకున్నట్టున్నావు రాహు కేతు అని. నేను ఒకటి అడగదలుచుకున్న, మనమే గ్రహం అని. ఎందుకంటే అసలు మనం ఉన్నమా లేదా ఈ 9 గ్రహాలల్లో ఏదైనా మంచి చేయడానికి కానీ చెడు చేయడానికి కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ మనది ఏమైనా ఉందా పాత్ర లేదా? ఎందుకంటే ఏమాత్రం లేనట్టే కనపడుతుంది. మనం ఏమైనా ప్రెస్ మీట్లకి అంకితము, ప్రభుత్వం మీద అప్పుడప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి, లేకపోతే ఇలాంటి సందర్భాలు నిన్న జరిగినటువంటి మీటింగ్ల మీద ప్రెస్ మీట్లు పెట్టడమేనా? ఏమన్నా ఈ రాష్ట్రానికి మంచి చేయాలి, ఈ రాష్ట్రానికి RRR తీసుకురావాలి, ఈ రాష్ట్రానికి మెట్రో ఫేజ్ 2ని స్పీడప్ చేయాలి, ఈ రాష్ట్రంలో మూసి రీజనరేషన్ చేయాలి, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యల్ని పరిష్కారం చేయాలి అన్న ఆలోచన ఏమన్నా ఉందా లేదా బండి సంజయ్ గారు? కాళేశ్వరం లాంటి ఏటీఎంలో ఈ రోజు అప్పటికి వాళ్ళకి ఏటీఎం అయింది, ఇప్పుడు వీళ్ళకి ఏటీఎం అయింది. ఏటీఎం కానీ ఏముందారా? కూలిపోయిన పిల్లలు తప్ప దాంట్లో కార్డు పెట్టడానికి ఏడుంది నాయన. ఆల్రెడీ దోచుకొని పోయిరు వాళ్ళు, దోచుకొని దాచుకుంటుంటే నిమ్మకు నీరెత్తినట్టు మీరుండి ఆ రోజు ఏటీఎం అన్నోని మరి ఏటీఎం ఎందుకు బంద్ చేయించలేదు? ఆ రోజు సెంట్రల్లోనే ఉన్నావు కదా నువ్వు కూడా, ఆ రోజు మంత్రి లేకుండా ఎంపీగానే ఇట్టున్నావు కదా, కిషన్ రెడ్డి గారు మంత్రిగానే ఉన్నారు కదా, ఎందుకు ఆపలేదు మరి 10 ఏళ్ళు? ఇవాళ వచ్చి ప్రతిసారి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు. దయచేసి ఇమీడియట్గా సిబిఐని కాళేశ్వరం మీద గత 10 సంవత్సరాలలో జరిగినటువంటి అవకతవకల మీద ఇమీడియట్గా మీరు చెప్పండి. చెప్పేదానికి కాకుండా ఉట్టిగా మీరు రోజు ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల ప్రయోజనం లేదు.